నిన్నటి వీడియో కంటిన్యూషన్ ఇది. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా పడుకొని లేచాను. కొద్దిసేపు లేచిన తర్వాత ఇంకా హోమ్ మేడ్ లిక్విడ్ చేసుకుందామని చెప్పి చేసుకుంటున్నాను. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఎక్కువగా వేడి చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం గోరువెచ్చగా అట్లా ఉంటే సరిపోతుంది. ఇందులో నేను ఏమేమి యాడ్ చేస్తానంటే ఒక 2 స్పూన్స్ వంట సోడా యాడ్ చేశాను, 3 స్పూన్స్ విమ్ లిక్విడ్ వేసుకున్నాను, ఇంకా ఒక 7-8 డ్రాప్స్ వరకు వెనిగర్ వేసుకున్నాను. ఇవి 3 మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని చల్లగా అయిన తర్వాత బాటిల్లో వేసి పెట్టుకున్నాను. నా దగ్గర ఒకటి లైజాల్ది ఖాళీ బాటిల్ ఉంది, దాంట్లో వేసి పెట్టుకుంటాను ఎప్పుడు. ఇంకొకటి స్ప్రే బాటిల్ ఉంది. దీని గిన్నెలో ఈ ఫుల్ వాటర్ నాకు ఆ 2 బాటిల్స్కి మొత్తం సరిపోతుంది. ఇది నేను అన్నిటికీ యూస్ చేస్తాను. గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటాను, అండ్ కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటాను, విండోస్ అవన్నీ క్లీన్ చేసుకుంటాను. జిడ్డుగా ఉన్నా కూడా ఈజీగా మంచిగా వెళ్ళిపోతాయి. ఇంకా మనం వంట చేసుకున్న తర్వాత వెనకాల టైల్స్ అన్ని జిడ్డుగా ఉంటాయి కదా, ఇది ముందే మనం స్ప్రే చేసి వంట చేసుకుంటే జిడ్డుగా అస్సలు ఉండదు. మళ్ళీ తుడిచేసుకున్నా కూడా నీట్గా అయిపోతుంది. మనకి ఇంకా ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మా బాబు ఏం చేస్తున్నాడో చూపిస్తాను రండి. ఏం చేస్తున్నావు నీరు? దాంట్లో ఎందుకు వేస్తున్నావు? వెయ్యొద్దమ్మా అందులో. ఈ వాటర్ క్యాన్ పైన క్యాప్ ఓపెన్ ఉంటే చాలు, ఇంక అన్ని పిచ్చి పిచ్చివన్నీ దాంట్లోనే వేస్తాడు. కార్ వేసిండు, స్పూను, నా క్లిప్పు, ఇంకేంటేంటో వేసిండు. స్పూన్తో తీయడానికి పోతాడు, ఆ స్పూన్ కూడా దాంట్లోనే వేసేసిండు. అట్లా ఉంటాయి విడి పనులు. వాటర్ చల్లగా అయిన తర్వాత దీంట్లో వేసి పెట్టుకుంటాను. ఇందులో ఇంకా కర్పూరం యాడ్ చేయాలి. నేను మార్నింగ్ నాన్ వెజ్ చేశానని చెప్పి దేవుడి దగ్గర ఉంది అని నేనేం యాడ్ చేయలేదు దీంట్లో. మళ్ళీ నెక్స్ట్ డే నేను ఇందులో యాడ్ చేస్తాను. అది యాడ్ చేస్తే స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇంకా ఇట్లా 2 బాటిల్స్లో వేసి పెట్టుకున్నాను. చాలా డేస్ వరకు వస్తుంది బాగానే ఇది. సో అన్నీ తీసినాం, ఇక్కడ నుంచి ఖాళీ ఉంది ఇదంతా. అయిపోయినాయి అన్నీ? ఎవరివి అన్నీ? ఎవరిది కారు? నీదేనా? నీదేనా అన్న? బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. బచ్చుకుంటున్నావా? పడుకున్నావా? పడుకున్న నీరు.